చాలామంది ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒకటి, వెబ్సైట్ తీసుకుని వచ్చారు, వెబ్సైట్లో ఎక్కడెక్కడ బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, మొత్తం డీటెయిల్డ్గా వెబ్సైట్లో పెట్టారు. అంటే ఇప్పుడు మన వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఏ లొకేషన్లో బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, చెరువు ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవచ్చు. ఇదేగిన ఇలాంటి వెబ్సైట్ కావచ్చు, ఇలాంటి సిస్టమ్ కావచ్చు, ఒక 15 years బ్యాక్ 10 years బ్యాక్ తీసుకొని వస్తే ఈరోజు మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే నా ప్రశ్న కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే వెబ్సైట్ తెచ్చారు, ఇప్పుడు కామన్ మ్యాన్కి వెబ్సైట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకంటే మీకు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవుతుంది, దీని మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఆ సిస్టంలోకి వెళ్ళి ఆ లొకేషన్ ఓపెన్ చేసి, సో వాళ్ళు ఉన్న లొకేషన్ ఓపెన్ చేసి అది ఎంతవరకు ఉంది ఏంటి అది చాలామందికి తెలియదు కామన్ మ్యాన్కి. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే ఓకే ఇదేంటంటే ఇప్పుడు ఎట్లంటే రియల్ ఎస్టేట్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఏంటంటే చాలామంది నెగ్లిజెన్స్గా డబ్బులు ఉన్నాయని పెట్టడం కాదండి, ఒక అక్కడ ఉన్నదంటే లీగల్ ఎంటిటీ కూడా చూసుకోవాలి, లీగల్ అడ్వైజ్ కూడా తీసుకోవాలి. మీరు చెప్పినట్టు ఇందాక హైడ్రా ఇప్పుడు వెబ్సైట్ కొత్తగా ఓపెన్ చేయబోతుంది, అందుట్లో పెట్టబోతున్నారు. అట్లని అంతకుముందు లేదని కాదు, అంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ ఉన్నాయి, అట్లనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్లో ఇవన్నీ మ్యాప్స్లు ఉన్నాయి. ఆ మ్యాప్ను తీసుకొచ్చి అన్నీ క్రోడీకరించారు. మీరు చూశారు హైడ్రా యాక్చువల్గా అంతకుముందు కూడా దాని యొక్క ఫంక్షన్స్ జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఉన్నాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంది అందుట్లో. కానీ వాళ్ళు కోరిలేషన్ అవల అక్కడ ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ దానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్ కావాల్సి వస్తుంది ఇందుట్లో కరెక్ట్గా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఇది ఇల్లీగలా లీగల్ అనేది. అట్లనే ఇంకో వచ్చేళ్ళకి జ్యూరిస్డిక్షన్ కానీ పోలీస్ బలగాలు కావాల్సి వస్తుంది, అంతకుముందు అంత లేదు. ఇప్పుడు ఈ కోఆర్డినేటెడ్ ఎఫెక్టే హైడ్రా. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఇందుట్లో ఇన్వాల్వ్ అయి ఉండారో అటు పోలీసు కానీ విజిలెన్స్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ వీళ్ళందరిలో ఉన్నారు, విజిలెన్స్ అందరి డిపార్ట్మెంట్స్, ట్రాఫిక్ కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చి హైడ్రా అనేది ఒక ఏజెన్సీ లాగా ఒక బిల్డప్ చేసి తీసుకొస్తున్నారు. అంటే ఇట్ ఇస్ ఇంప్రూవ్మెంట్, అంతకుముందు లేదు ఇప్పుడు ఉంది అనటానికి ఇట్ ఇస్ ఇంప్రూవ్మెంట్, మనం స్వాగతించాలి. ఇందుట్లో అప్పుడు కూడా ఉంది కానీ ఇట్లా లేదు, ఇంటిగ్రేటెడ్ ఒక ప్లేస్లో ఒక వెబ్సైట్లో లేదు, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో అన్ని మ్యాప్స్లో ఉన్నాయి, అక్కడి నుంచే మనం తీస్తున్నాం. ఇప్పుడు కామన్గా ఏంటంటే కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తున్నట్టు మా పరిస్థితి ఏంటి అందుట్లో కూడా ఏంటంటే కామన్ మ్యాన్ అంటున్నాం మనము. కామన్ మ్యాన్ కూడా రియల్ ఎస్టేట్లో చేస్తున్నప్పుడు ఈరోజు పరిస్థితులను బట్టి లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ. లీగల్ ఒపీనియన్ లేకుండా ఏదో 10,000 మహా ఛార్జ్ చేస్తే 5-10,000 ఛార్జ్ చేస్తాడు. ఇంకొకటి అవసరమైతే ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ ద్వారా కానీ ఇది కొంచెం సలహాలు తీసుకుంటే ఇది ఉపద్రవం అనేది చాలా వరకు అరికట్టు. అట్లని 100% మనం అరికట్టలేమండి ఎక్కడైనా. ఈ కొత్త ఒక సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దాన్ని అరికట్టుకుంటూ పోవటమే. కాకపోతే ఏంటంటే ఆ సిస్టమ్ ఏర్పరిచేటప్పుడే ఆ లూప్ హోల్స్ని క్లోజ్ చేసుకుంటూ పోవాలి. కానీ ఈ లూప్ హోల్స్ కావాలని ఓపెన్ చేశారు, మీకు తెలుసో లేదో. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ కూడా ఏంటంటే డబ్బులు ఇచ్చి దాని యొక్క యాక్చువల్గా ఇది కోఆర్డినేటెడ్ జీపీఎస్ కోఆర్డినేటెడ్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ కోఆర్డినేటెడ్ ఆల్రెడీ సిస్టమ్స్లో ఉండే దాన్ని కూడా మార్చేసి బిల్డర్స్ మ్యానిపులేట్ చేసి కూడా అక్రమ కట్టడాలు కట్టారంట. అంటే అప్పుడు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇచ్చేది అధికారం, కానీ ఇప్పుడు ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసింది ఇక్కడ. కానీ అక్రమ నిర్మాణాలకి కోల్చటం ఇదే స్పీడ్ కింద కొనసాగితే హైదరాబాద్ సగం ఖాళీ అయ్యింది అంటారు. అది కరెక్ట్ కాదండి, సగం ఖాళీ అయ్యిందంటే చాలా ఉన్నాయి, చాలా ల్యాండ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఉండయి. కానీ మీరు ఒక సైడ్ ఆలోచిస్తున్నారు, రెండో సైడ్ ఒకసారి నేను ఆలోచించేది కాదు, బయట నుంచి వస్తున్నా పబ్లిక్ కూడా ఏంటి ఇంకో రెండో సైడ్ ఆలోచిస్తే ఏంటంటే ఫర్దర్గా అక్రమ కట్టడాలు అనేది ఆగిపోతుంది. అవును, ఇక ఏ బిల్డర్ కూడా ఏ డెవలపర్ కూడా అంత ధైర్యంతో వెళ్ళి అక్రమ కట్టడాలు ఆక్రమించుకోవడాలు ఎంక్రోచ్మెంట్లు కబ్జాలు. ఇక్కడే ఒక పాయింట్ చెప్పండి. నిన్న ప్రాపర్టీ షోకి వెళ్ళాం, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రాపర్టీ షో ఐటెక్స్లో పెడితే వెళ్ళాం. చాలా మంది విజిటర్స్ వచ్చారు, ఫ్యామిలీతో వచ్చారు. ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీ ప్రాజెక్టు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా బఫర్ జోన్లో ఉందా? అసలు లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా అడిగిన వాళ్ళు అసలు అలాంటి ప్రాజెక్టులు ఉన్నాయంటే దగ్గర కూడా రావట్లేదంట. అవేర్నెస్ వచ్చింది. ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను మీకు. ఐటెక్స్లో నేను జరిగిన ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటున్నారు, హైడ్రా మీద పూర్తి అవేర్నెస్ వచ్చి ఇప్పటికి 1-10 సార్లు ఎంక్వైరీ చేసుకొని
ఆ ప్రాపర్టీ కొనడానికి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఒక రకంగా చాలా మంచి పని, మంచి కార్యక్రమం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా చాలా మంచిది. ఇప్పటికైనా కొనుక్కున్న వాళ్ళు ఎక్కడ నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అది కరెక్ట్ కదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు చూడండి లేక్స్ హెచ్ఎండిఏ గవర్నమెంట్ ఇన్ మ్యాప్లో మనము చెక్ చేసుకోవచ్చు. పలానా ప్రాంతంలో పలానా ఈవెన్ సర్వే నెంబరు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ల పరిధిలో ఉందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. కానీ అది మీరు చెప్పినట్టు ఏంటంటే కామన్ మ్యాన్ చెక్ చేసుకోలేని పరిస్థితి. ఇక్కడ కూడా ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఈ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ని కానీ రేరా కన్సల్టెంట్ అంటున్నారు, రేరా అప్రూవ్డ్ కన్సల్టెంట్, వాళ్ళని కూడా అకౌంటబుల్ చేసి ఇక్కడ వాళ్ళకు కూడా కొంచెం అవసరమైతే కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకి కూడా గైడెన్స్ ఇచ్చేటి అన్నీ. అంటే ఒక లీగల్ ఎంటిటీ మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే మనకు అప్రోచ్ అవుతారో ఐఎమ్ అకౌంట్ నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక ఇన్వెస్టర్ వచ్చారనుకోండి, నేను నా సంతకం ఉందనుకోండి, ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ దట్ పర్పస్. అటువంటివి కూడా తీసుకొస్తే రేరాని స్ట్రెంథనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే సార్ అక్కడే అన్నారు, ధరణి తీసుకుని వచ్చినప్పుడు అందరూ బాగుందన్నారు. తర్వాత ధరణిలో చాలా లోపాలు బయటపడ్డాయి. తర్వాత రేరాలో కూడా చాలా లోపాలు పడ్డాయి. ఈరోజు మళ్ళీ హైడ్రాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. అదే సో ఇన్ని చట్టాలు తీసుకుని వచ్చిన లోపాలు అయితే ఇక్కడే కనపడుతున్నాయి. చట్టాలు చేసిన దగ్గరే కనిపిస్తుంది. అత్యాస ఉన్నప్పుడు మనిషిలో అత్యాస ఉన్నప్పుడు డబ్బులు సంపాదించాలి, అక్రమంగా ఆయన సంపాదించాలనుకున్నప్పుడు ఈ లోపాలు వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇందుట్లో వీలైనంత వరకు ఇప్పుడు ధరణి ముందండి, ధరణిలో లోపాలు ఉండే, కానీ ధరణి ముందు అంతకన్నా ఎక్కువ లోపాలు ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు, అంతకన్నా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ స్లోగా మూమెంట్ ఈరోజు మూమెంట్ చూసారా మీరు? ఏదో పేపర్లో కూడా వచ్చింది, రిజిస్ట్రేషన్ చేయాలంటే మీకు మ్యాప్ జీపీఎస్ మ్యాప్ లాగా ఒక మ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అంటే సరిహద్దులు మీకు ఫిక్స్ అయిపోతుంటే ఎక్కువ సివిల్ కేసెస్ ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన సివిల్ కేసు అంత సరిహద్దులది మోర్ దెన్ 50% ఆఫ్ ది కేసెస్ సరిహద్దుల గురించి. అంటే మన ఇంప్రూవ్మెంట్ని మనం స్వాగతించాలా కదా. కాకపోతే ఏంటంటే అసలు మన 100% మనం అరికట్టగలం అని చెప్పలేము. ఎందుకంటే ఆ సిస్టమ్ చేసేది మనమే, అందుట్లో లూప్హోల్ ఎతికేడు కూడా మనమే. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది, అందుట్లో దాన్ని ట్రిమ్ చేయగలిగినోడు కూడా వాడే చేస్తాడు, దాన్ని బ్రేక్ చేయగలిగినోడు ఆ సిస్టమ్ని కూడా అట్లని చేసేవాడు కూడా వాడే. ఇక్కడ కూడా అంతే సిస్టమ్ చేసి, ఎందుకంటే లబ్ధిదారులు వాళ్ళే, లోపాలు అన్ని చోట్ల ఉన్నాయి. కానీ తగ్గించుకుంటా ఇప్పుడు ఏంటంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువ గట్ ఫీలింగ్. ఈరోజు గట్ ఫీలింగ్ రేవంత్ రెడ్డి గారిది మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్. 100% పొలిటికల్గా నష్టపోతున్నామని తెలిసి పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నా కానీ ఏది వాళ్ళ అధికార పార్టీలో ఉన్నాయి ప్రెజర్స్, అపోజిషన్ పార్టీలో ఉన్నాయి, ఏకంగా హైకమాండ్ నుంచి కూడా కొన్ని ప్రెజర్స్ ఉన్నా కానీ ఆయన ఇక్కడ వెనక తగ్గకుండా ఆయనతో పాటు ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ గారు కూడా ఏ ఇన్ఫ్లుయెన్సెస్కి లొంగకుండా నిర్దాక్షిణంగా తప్పు జరిగితే కూల్చేయని చెప్పి దగ్గరుండి చేపిస్తున్నాడు. సో ఆ రకంగా ఇది ప్రజల్లో భయం అనుకోవచ్చు, భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉండటానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం. ఇంకోటి ఇందుట్లో కూడా మీరు ఆలోచించలేదు, ఇప్పుడు ఇదే హైడ్రాని మిగతా స్టేట్స్లో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా, మిగతా టైర్ 2 సిటీస్లో కూడా, మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారా లేదా? ఇది సింపుల్ క్వశ్చన్. మన ప్రజలకే మనకి వినిపిస్తుంది కామన్. మాకు కూడా మా డిస్ట్రిక్ట్లో కూడా రావాలి అటువంటిది. ఎందుకంటే ఒకటి ఆక్రమణ అనేది అనధికారము, ఇల్లీగల్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికడితే మన ఫ్యూచర్ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఇప్పుడు మీరు చెరువులు ఆక్రమించుకొని నాలాలు ఆక్రమించుకుంటే ఏమవుతుంది? వర్షం వచ్చినప్పుడల్లా కాలనీస్ మునిగిపోతుంది. అంటే వాళ్ళు నష్టపోవట్లేదా? వాళ్ళు నష్టపోవచ్చా? బట్ వీళ్ళు నష్టపోతే నష్టం అది. అంటే మనం ఏంటంటే గవర్నమెంట్ కానీ ఏదైనా పాలసీ చేసేటప్పుడు ఏంటంటే ఫోర్ సైటెడ్నెస్లో పాలసీస్ తీసుకొస్తారు. అందుకని ఏంటంటే సౌండ్ పాలసీస్ వితౌట్ లూప్ హోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంది. అందుకనే ఇప్పుడు అకౌంటబుల్ కూడా ఎవరైతే అధికారులు దాన్ని బ్రేక్ చేస్తారో వాళ్ళు అకౌంటబుల్ చేసి వాళ్ళ మీద పనిష్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పిదనం వలన చాలామంది నష్టపోతున్నారు.